నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో బెండకాయ పులుసును ఎలాంటి జిగురు లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చేసి చూపిస్తున్నాను. ఈ బెండకాయ పులుసు వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే చపాతీ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బెండకాయల్ని ఉప్పు వేసిన వాటర్లో 2 సార్లు బాగా కడిగి ఒక క్లాత్ తుడిచి 2 ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక బెండకాయల్ని ఇలా జిగురు పోయే వరకు వేపుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అలాగే 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకుని కొద్దిగా చిటపటలాడాక 2 ఎండుమిర్చిని ఇలా తుంపుకొని వేసుకోవాలి. అలాగే 4 కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని కొద్దిసేపు వేగనివ్వాలి. అలాగే అందులోనే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఏ పులుసు పెట్టినా కొన్ని మెంతులను వేస్తే పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. అలాగే 4 వెల్లుల్లి కూడా ఇలా కచ్చాపచ్చగా దంచుకుని వేసుకోవాలి. కొద్దిగా వేగాక మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు వేగడానికి 3 నిమిషాలైతే టైం పడుతుందండి. టమాటాలు కొద్దిగా మగ్గాక ముందుగా జిగురు లేకుండా వేపుకున్న బెండకాయల్ని కూడా వేసి అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 3 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపి అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసంను బాగా ఒకసారి కలిపి ఒక గ్లాసు దాకా వాటర్ అయితే పోసుకోవాలి. అలాగే రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఈ పులుసును ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఉప్పు, కారం, పులుసు బెండకాయ ముక్కలకు బాగా పట్టి ఉంటుందండి. చివరగా కొద్దిగా బెల్లం పొడిని వేసుకోవాలి. ఈ బెల్లం పొడి కంప్లీట్ ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. బెల్లం పొడి ఎందుకు వేసానంటే పులుసు, కారం, తీపి కలిస్తే చాలా టేస్టీ వస్తుందండి, అందుకే వేసా. ఇది కంప్లీట్ ఆప్షనల్ మాత్రమే. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు అయితే రెడీ అండి. ఇంకెందుకు లేట్, ఈ రోజు లంచ్ లోకి అయితే బెండకాయ పులుసు అయితే రెడీ చేసేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.